హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ వీడియోలో ఎడిటింగ్ వీడియోస్ పెట్టినప్పుడు చాలామంది యూట్యూబ్లో ఈ వీడియో ఎలా అప్లోడ్ చేయాలి అని అడుగుతున్నారు. నేను కూడా చెప్దామని అనుకున్నా, కానీ కొంచెం టైం పట్టింది. సో ఈ వీడియోలో అయితే నేను వీడియో ఎలా అప్లోడ్ చేయాలనేది షేర్ చేయబోతున్నాను. యూట్యూబ్లో 3 టైప్స్లో వీడియో అయితే అప్లోడ్ చేయొచ్చు. ఎలా చేసినా సరే ప్రాబ్లం ఏం లేదు. ఇలా చేస్తేనే వ్యూస్ వస్తాయా, ఎలా చేస్తేనే వ్యూస్ వస్తాయా అని ఏమీ లేదండి. ఎలా చేసినా సరే పర్వాలేదు. ఒకటి వైటీ స్టూడియో నుంచి చేయొచ్చు, ఒకటి యూట్యూబ్ నుంచి చేయొచ్చు, డెస్క్టాప్ సైట్లో పెట్టి గూగుల్ క్రోమ్ నుంచి చేయొచ్చు. గూగుల్ క్రోమ్ నుంచి కూడా మన వీడియోస్ అప్లోడ్ చేయొచ్చు. అయితే యూట్యూబ్ నుంచి ఈజీగా ఎలా అప్లోడ్ చేయాలనేది నేను మీకు షేర్ చేస్తాను. అలాగే గూగుల్ క్రోమ్లో వైటీ స్టూడియోలో కొన్ని సెట్టింగ్స్ అయితే చేసుకోవాలి, అవి కూడా మీకు చెప్తాను క్లియర్గా. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలానే వీడియో చూసేవాళ్ళు ఒక ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి, మనం ఇలా యూట్యూబ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, ప్లస్లోకి వెళ్ళిపోయి వీడియో క్లిక్ చేస్తే మనకి వీడియోస్ అన్నీ ఓపెన్ అవుతాయి. ఇక్కడ మనం ఏ వీడియో అయితే కావాలనుకుంటున్నామో ఆ వీడియోని సెలెక్ట్ చేసుకోండి. నేను ఆల్రెడీ అప్లోడ్ చేసేసిన వీడియోని మీకు చూపించడానికి మళ్ళీ పెడుతున్నాను అనమాట. ఇదిగోండి, నేనైతే ఇక్కడ ఈ వీడియో నెక్స్ట్ అని క్లిక్ చేస్తే ఇలా వచ్చేస్తుంది. దీనికి ఆల్రెడీ మనం థంబ్నెయిల్ చేసుకునే ఉంటాం కదా, సరే అవన్నీ మనం తర్వాత ఎడిట్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఇక్కడ విజిబిలిటీ వచ్చి అన్లిస్టెడ్లోనే పెట్టుకోండి. ఎప్పుడు కూడా అన్లిస్టెడ్లో పెట్టేసిన తర్వాత అప్లోడ్ అని ఉంది కదా, అప్లోడ్ మీద క్లిక్ చేసేయండి. ఇలా వీడియో అప్లోడ్ అయిపోతూ ఉంటుంది. బ్యాక్ వచ్చేసి మనం వైటీ స్టూడియోలోకి వెళ్ళాలి. ఇదిగోండి, వైటీ స్టూడియోలోకి వచ్చేసిన తర్వాత మనం కంటెంట్ మీద క్లిక్ చేస్తే పేజ్ ఇలా వస్తుంది కదా, ఇక్కడ వీడియోస్ ఉన్నాయి. మన వీడియోస్లో వ్యూ ఆల్ అని క్లిక్ చేస్తే మనకి వీడియోస్ కనిపిస్తాయి. ఇదిగోండి, ఆల్రెడీ మనం అప్లోడ్ చేసిన వీడియో అయితే ఇక్కడ అప్లోడ్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎడిట్లోకి రండి. ఎడిట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ పెన్సిల్ సింబల్ ఉంది కదా, లెఫ్ట్లో ఈ కార్నర్లో పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేసి ఫస్ట్ మనం దీనికి థంబ్నెయిల్ అప్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ కస్టమ్ థంబ్నెయిల్ మీద క్లిక్ చేసుకోండి. మనం ఆల్రెడీ థంబ్నెయిల్ చేసుకొని పెట్టేసుకొని ఉంటాం కాబట్టి మీరు ఏ థంబ్నెయిల్ అయితే చేసుకున్నారో ఆ థంబ్నెయిల్ని సెలెక్ట్ చేసుకోండి. నేను మీకు చూపించడానికే కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఈ థంబ్నెయిల్ వేరే దాన్ని మీకు చూపిస్తున్నాను. ఇలా డన్ అని క్లిక్ చేసేయాలి. ఇప్పుడు దీనిలో నేను ఇక్కడ ఈ రెసిపీ గురించి చెప్పానన్నమాట. దానికి సంబంధించిన టైటిల్ ఏం పెట్టాలనుకుంటున్నారో మీరు ఆ టైటిల్ పెట్టండి. నేను ఇక్కడ సంక్రాంతి స్పెషల్ అరిసెలు అని చెప్పి చెప్పబోతున్నాను. కాబట్టి దీనికి సంబంధించిన టైటిల్ ఏదో ఒకటి కొంచెం ఎఫెక్టివ్గా ఉండేలాగా, అంటే చూడగానే అర్థమయ్యేలాగా రాయాలన్నమాట. సో దానికి సంబంధించి రాస్తున్నాను. ఇలా ఏదో ఒకటి నేనైతే రాశాను అనమాట టైటిల్. ఇప్పుడు దీనికి డిస్క్రిప్షన్ ఇవ్వాలి మనం, అలానే ట్యాగ్స్ కూడా ఇవ్వాలి. డిస్క్రిప్షన్లో మనము ఈ రెసిపీ గురించి ఇలా హ్యాష్ ట్యాగ్స్ వేసుకొని రాయాలన్నమాట. అరిసెలు తెలుగులో రాసుకోవచ్చు, ఇంగ్లీష్లో కూడా రాసుకోండి, ఎందుకంటే ఇంగ్లీష్లోనే సెర్చ్ చేస్తారు కాబట్టి మెయిన్ మనము ఇంగ్లీష్లోనే రాయాలన్నమాట. అరిసెలు రెసిపీ, అరిసెలు రెసిపీ ఇన్ తెలుగు, అరిసెల రెసిపీ. ఇలా అరిసెలకు సంబంధించి కొన్ని అయితే రాసుకోండి. దీనికి సంబంధించినవి అన్నీ రాసేసుకోవాలి. మనం ఎలా అయితే సెర్చ్ చేద్దాం అనుకుంటామో ఆ దానికి సంబంధించినవి అన్నీ రాయాలన్నమాట. ఇలా మీకు ఎన్ని కావాలంటే అన్ని రాయండి. రాసిన తర్వాత బ్యాక్ వచ్చేసి ఇక్కడ మోర్ ఆప్షన్స్లోకి వెళ్ళండి. ఇప్పుడు యాడ్ ట్యాగ్స్ ఉంది కదా, దీనిలోకి రండి. ఫస్ట్ ట్రెండింగ్ వీడియోస్ అయితే నేను అన్నిటికీ పెడతాను. ఇలా పెట్టిన తర్వాత మనం అరిసెలు కాబట్టి అరిసెల గురించి మనం ఎలా అయితే సెర్చ్ చేస్తామో యూట్యూబ్ సెర్చ్లో అలా రాయాలన్నమాట. మనమే ఒక ఆడియన్గా మనం ఈ రెసిపీ చూడాలనుకుంటే ఎలా అయితే సెర్చ్ చేస్తామో అది ఆలోచించుకొని మనం ఇక్కడ రాయాలి. ఇంగ్లీష్లో రాయొచ్చు, తెలుగులో రాయొచ్చు, దేనిలోనైనా రాయొచ్చు. సెర్చ్ చేసే దాన్ని బట్టి ఉంటుంది మనది, వాళ్ళకి సెర్చ్లోకి రావాలా లేదా అనేది. సో అరిసెలు మేకింగ్ ఇన్ తెలుగు, అరిసెలు ప్రిపరేషన్ ఇన్ తెలుగు, బెల్లం అరిసెలు, నువ్వుల అరిసెలు, సంక్రాంతి పిండి వంటలు, సంక్రాంతి స్పెషల్స్, హౌ టు మేక్ అరిసెలు ఇన్ తెలుగు, హౌ టు ప్రిపేర్ అరిసెలు ఇన్ తెలుగు, హౌ టు మేక్ బెల్లం అరిసెలు. ఇలా ఎన్ని ట్యాగ్స్ కావాలంటే అన్ని ట్యాగ్స్ మనం ఇచ్చుకోవచ్చండి. ఆ తర్వాత ఇక్కడ కేటగిరీ ఉంది చూడండి, కేటగిరీ అనేది మెయిన్ అనమాట. మనం ఏ కేటగిరీ అనేది దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చేస్తుంది కుకింగ్ కాబట్టి ఇది హౌ టు అండ్ స్టైల్లో పెట్టుకోవాలి. నేను ఏ కేటగిరీ దేనిలో పెట్టాలనేది సపరేట్గా వీడియోలో చెప్తాను, ఇది లెంతీ అయిపోతుంది. సో హౌ టు అండ్ స్టైల్ పెట్టుకున్న తర్వాత ఇలా బ్యాక్ వచ్చేసి
ఇక్కడ సేవ్ మీద క్లిక్ చేసేయండి. మీకు ఈ వీడియో అయితే సేవ్ అయిపోతుంది. ఇప్పుడు మనము గూగుల్ క్రోమ్లోకి డెస్క్టాప్ సైట్లోకి వెళ్ళాలి. ఇదిగోండి, ఇలా గూగుల్లోకి వచ్చిన తర్వాత studio.youtube.com ఇక్కడ వచ్చేవన్నీ మీరు పట్టించుకోవద్దు. నేను చెప్పింది వరకే మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. ఆల్రెడీ యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చేసిన వాళ్ళకైతే అర్థమవుతుంది, తెలియని వాళ్ళకి చెప్తున్నా. studio.youtube.com అని క్లిక్ చేస్తే ఇలా వచ్చేస్తుంది. ఆల్రెడీ మనం గూగుల్లో కనుక మన మెయిల్ ఐడితో లాగిన్ అయి ఉంటే ఆటోమేటిక్గా ఇలా వచ్చేస్తుంది. 2-3 మెయిల్స్ ఉంటే కనుక ఇదిగోండి ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో ఇక్కడ స్విచ్ అకౌంట్ అని ఉంటుంది. మీరు ఇక్కడ ఏ మెయిల్ కావాలనుకుంటే ఆ మెయిల్కి అయితే స్విచ్ అవ్వచ్చు. నాకు ఇక్కడ 2 ఛానల్స్ ఉన్నాయి. ఇదిగోండి, నేను మీ శ్రీశ్రీ వ్లాగ్స్. ఇట్లా నాకు ఏ ఛానల్ కావాలంటే అప్పుడు దాన్ని స్విచ్ అవుతానన్నమాట. ఇలా ఓపెన్ చేశాక ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఇక్కడ కంటెంట్ అని ఉంటుంది. ఈ కంటెంట్లోకి రండి. ఇదిగోండి అరిసెలు అని అన్నాను కదా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత దీనికి ఏదైనా మీరు ప్లేలిస్ట్ పెట్టాలి అనుకుంటే పెట్టుకోవచ్చు. ఇక్కడ ఆల్రెడీ ఉంది నాకు కుకింగ్ అని చెప్పి, కుకింగ్ పెట్టేసి ఇక్కడ డన్ అని క్లిక్ చేస్తున్నా. లేదు మీకు కావాలి అంటే ఇక్కడ న్యూ ప్లేలిస్ట్ ఉంది కదా, న్యూ ప్లేలిస్ట్ మీద క్లిక్ చేసుకొని సపరేట్గా దీనికి ఏం పేరు పెట్టాలనుకుంటున్నారో ఆ ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేసుకొని దానిలోకి సేవ్ చేసుకోవచ్చు. ఇక్కడ డన్ అని క్లిక్ చేసేస్తాను. ఇక్కడ వచ్చి నో ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అని ఆటోమేటిక్గా సెలెక్ట్ అయి ఉంటుంది. ఇది నోలోనే పెట్టుకోవాలండి, ఎస్లో అస్సలు పెట్టుకోవద్దు. ఇలా పెట్టేసిన తర్వాత ఇదిగోండి సేవ్ ఉంటుంది, సేవ్ లాస్ట్లో చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఎండ్ స్క్రీన్ ఉంది చూసారా, ఈ ఎండ్ స్క్రీన్ మీద క్లిక్ చేసుకొని ఇలా ఈ కర్సర్ని లాస్ట్కి మూవ్ చేశారంటే మనం అంతకుముందు ఏ వీడియోస్ అయితే చేసామో అవి మన వీడియో అయిపోయిన తర్వాత డిస్ప్లే అవుతాయి. అవి చూసి ఎవరైనా క్లిక్ చేసి చూసే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఇక్కడ ప్లస్ ఉంది చూడండి, ఈ ప్లస్ దగ్గరకు వచ్చి వీడియో మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఈ వీడియో అన్నీ వచ్చింది కదా, దీని దగ్గరకు వచ్చి చూస్ స్పెసిఫిక్ వీడియో అంటే మనం ఏ వీడియో కావాలంటే ఆ వీడియో సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను యూట్యూబ్ ఛానల్ పెట్టేవారికి టిప్స్ అని, ఇంకా ఇక్కడ మళ్ళీ క్లిక్ చేసి దాని మీద ఇంకొక వీడియో కూడా పెట్టుకోవచ్చు. మనం మళ్ళీ చూస్ స్పెసిఫిక్ వీడియో అని చెప్పి ఇంకోటి పెడుతున్నాను. ఇలా 4 వరకు పెట్టుకోవచ్చు, 6 వరకు పెట్టుకోవచ్చు. ఇక్కడ సేవ్ అంటే సేవ్ అయిపోతుంది. తర్వాత ఐ కార్డ్స్ కూడా పెట్టుకోవాలండి. ఐ కార్డ్స్ కూడా ఇంపార్టెంట్, మధ్య మధ్యలో డిస్ప్లే అవుతూ ఉంటాయి కదా. ఐ కార్డ్స్ మీద క్లిక్ చేసి ఇలా మనం ఎన్ని ఐ కార్డ్స్ కావాలంటే అన్నీ 4-5 వరకు ఇచ్చుకోవచ్చు ఒక వీడియోకి. ఏ డ్యూరేషన్లో రావాలి అనేది మన ఇష్టం. ఇలా ఫస్ట్ నుంచి ఇక్కడ ప్లస్ క్లిక్ చేసి వీడియో ఏ ఐ కార్డ్ అయితే రావాలనుకుంటారో ఆ ఐ కార్డు మీరు క్లిక్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ క్లిక్ చేసి ఏ వీడియో అయినా మనం పెట్టుకోవచ్చు. ఇలా ప్లస్ క్లిక్ చేసి వీడియో మీద క్లిక్ చేయండి. మళ్ళీ ఇలా ఎన్ని కావాలంటే 5 వరకు కూడా మనం ఇచ్చుకోవచ్చండి, ఏదైనా పెట్టుకోవచ్చు ఇక్కడ. ఇప్పుడు సేవ్ మీద క్లిక్ చేసేయండి. ఫైనల్గా సేవ్ మీద క్లిక్ చేసేయండి. అంతేనండి, ఈజీగా మన వీడియో అయితే అప్లోడ్ అయిపోయింది. మనము అన్లిస్టెడ్లో పెట్టుంచాం కదా, దాన్ని మళ్ళీ మనము షెడ్యూల్ చేసుకోవాలన్నమాట. షెడ్యూల్ అయినా చేసుకోవచ్చు, పబ్లిక్ అయినా చేసేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ వైటీ స్టూడియోలోకి వచ్చేయండి. ఇదిగోండి వైటీ స్టూడియోలోకి వచ్చి ఇక్కడ ఎడిట్ ఉంది కదా, ఎడిట్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ ఇక్కడ విజిబిలిటీ అన్లిస్టెడ్ ఉంది చూడండి, ఇక్కడికి వచ్చి పబ్లిక్ అని చెప్పి మీరు పబ్లిక్ ఇప్పుడు చేసేయాలనుకుంటే పబ్లిక్ అని చెప్పి నెక్స్ట్ బ్యాక్ వచ్చేసి సేవ్ చేసేయండి, అయిపోతుంది. ఖచ్చితంగా 1 డే కానీ లేదా 12 అవర్స్ కానీ అన్లిస్టెడ్లో పెట్టుకోండి. అప్పుడు యూట్యూబ్ అనేది మన వీడియోని అనలైజ్ చేసుకొని అసలు ఇది ఏ ఆడియన్స్కి చూపించాలి, ఇందులో ఏముంది అనేది చూసుకుంటుందన్నమాట. అప్పుడు మన ఆడియన్స్కి కరెక్ట్గా వెళ్తుంది. మన వీడియో అప్లోడ్ చేయగానే పబ్లిష్ చేస్తే అంతగా వ్యూస్ రావు. అందుకని నేను ఎప్పుడు అన్లిస్టెడ్లో పెట్టి తర్వాత పబ్లిష్ చేస్తాను. లేదంటే షెడ్యూల్ చేసుకోవచ్చండి, మనం మర్చిపోతాం అనుకుంటే. పబ్లిక్ కాకుండా ఇక్కడ షెడ్యూల్ ఉంది చూడండి కింద, ఈ షెడ్యూల్లో మీకు ఏ టైం జోన్ ఏ టైంకి కావాలి. ఈరోజు 10th జాన్ కాకుండా 11th జనవరి నాకు ఈవినింగ్ 6 PM కావాలనుకుంటే ఈవినింగ్ 6 PM అని చెప్పి బ్యాక్ వచ్చేసి సేవ్ కొడితే ఆ టైంకి అదైతే పబ్లిష్ అయిపోతుంది. మీరు ఎక్కడున్నా సరే ఆ టైంకి ఆ వీడియో పబ్లిష్ అయిపోతుంది. అంతేనండి, చాలా ఈజీగా అయితే వీడియో అప్లోడ్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ వీడియో గురించి అయితే. షార్ట్స్ కూడా ఎలా అప్లోడ్ చేయాలనేది నెక్స్ట్ వీడియోలో పెడతాను. షార్ట్స్కి మనం థంబ్నెయిల్ కూడా పెట్టుకోవచ్చు, అలా పెట్టుకోవడం వల్ల వైరల్ అవుతుంది మన వీడియోస్ అయితే. సో నెక్స్ట్ వీడియోలో ఆ వీడియో గురించి అయితే షేర్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.